భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3వ తేదీన సిద్దిపేట పట్టణంలోని శ్రామిక భవన్లో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని టీఎస్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే అశోక్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని కొమరవెల్లి, ఐనాపూర్, రామ్సాగర్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం కొమరవెల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ గుర్తింపు కార్డు కలిగిన ప్రతి కార్మికుల పిల్లల వివాహానికి ప్రస్తుతం ఇస్తున్న 30,000 కాకుండా కళ్యాణ లక్ష్మి మాదిరిగా 1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహజ మరణానికి 5 లక్షల వరకు ఇవ్వాలన్నారు. కార్మికులకు శాపంగా మారిన తంబు విధానాన్ని రద్దు చేసి సాంకేతిక లోపాలను సరిచేయాలని, తెలంగాణలోని 33 జిల్లాల్లో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది నిర్మాణ కార్మికులైన తాపి, ఇటుక, రాయి, కంకర, సెంట్రింగ్ రాడ్, బెండింగ్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వడ్రంగి, కాంక్రీట్, మిక్సింగ్, పెయింటర్స్, మార్బుల్స్ తదితర పనులు చేసే లక్షలాది మంది కార్మికులందరినీ సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదు చేసి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, 60 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునికి పెన్షన్తో పాటు అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్మిక సంఘం జిల్లా నాయకులు కుడికాల బాల్మోహన్, జిల్లా నాయకుడు ఈరి భూమయ్య, మల్లం అంజయ్య, బియ్య బాలరాజు, కొమ్ము కనకయ్య, గజ్జల సురేందర్, పొంక ఎల్లయ్య పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం సిద్దిపేట జిల్లా మహాసభలు ఈ నెల 3వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ తదితర రంగాలలో పనిచేసేటువంటి కార్మికులంతా ఈ మహాసభకు విచ్చేసి విజయవంతం చేయాలని ఈరోజు కొమరవెల్లి మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారికి పిలుపునివ్వడం జరుగుతుంది. మరి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ కార్మికులకు ఈ సంక్షేమ బోర్డులో వర్తించేటువంటి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, మ్యారేజ్ బెనిఫిట్స్ కావచ్చు, ప్రసూతి బెనిఫిట్స్ కావచ్చు, సకాలంలో రాక భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరియు రెన్యువల్ సకాలంలో కాకుండా మరియు తంబు సిస్టమ్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులు రెన్యువల్ చేసుకోవాలన్నా మీ సేవలకి వెళ్ళి తంబు పెట్టాలి, మరి కొత్తగా కార్డు నమోదు చేసుకోవాలన్నా తంబు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఈ వెంటనే తంబు విధానాన్ని తీసివేసి కార్మికులకు సాధారణ మరణానికి 1,20,000 నుంచి 5 లక్షల రూపాయలు పెంచాలని, మరియు ప్రసూతి కాన్పు కానీ వివాహ కానుకలకు కానీ 30,000 రూపాయల నుంచి మరియు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాగా 1,00,000 రూపాయలకు పెంచాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈ సాంకేతిక లోపాలను సరిదిద్ది భవన నిర్మాణ కార్మికులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని, మరియు మరణ డెత్కు సంబంధించింది కూడా యాక్సిడెంట్ డెత్